UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరజేత్. పిల్లలారా, ఇవాళ మళ్ళీ మనం కచుడి ఇందాక చెప్పుకున్న కథని కంటిన్యూషన్గా చెప్పుకున్నాం. మనం ఇందాక అనుకున్నాం కదా, గురువు గారి పత్ని కానీ గురువు గారి కూతురు కానీ మనం ఎప్పుడు కూడా భేద దృష్టితో చూడకూడదు. ఈ కథలో నీతి అదనమాట. ఇప్పుడు ఈ కచుడు ఎప్పుడైతే మృత సంజీవిని విద్య నేర్చుకున్నాడో, సరే అయిపోతున్న సమయంలో ఇంకా దేవయానికి తను చేసిన వినయ విధేయతలు, గురువుగారికి చేసిన సేవలు, తనకు కావలసిన పదార్థాలు అన్నీ సమకూర్చడం, అతని శ్రమ, ఆ గోవులను సేవించడం, చదువుకోవడం, ఇదంతా చూసిన తర్వాత ఆ దేవయానికి కచుడిని వివాహం చేసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. అది చాలా దోషపూరితమైంది. కానీ ఆవిడకి అలా స్త్రీ కదా, అది కలుగుతుంది అనమాట. కలిగినప్పుడు అప్పుడు ఏమంటాడంటే కచుడు, నాయన నువ్వు నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. అడిగినప్పుడు, అమ్మ నువ్వు గురువుగారి పుత్రివి, నువ్వు ఎలా అయితే గురువుగారికి పుత్రివో నేను పుత్రుడు సమానుణ్ణి, కాబట్టి నువ్వు నాకు సోదరితో సమానం, నేను అందులో ఋషికుమారుణ్ణి, నువ్వు ఇలా అడగకూడదు అమ్మ, ఇది తప్పు అని చెప్పి కచుడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు దేవయాని అంటుంది, అలా కాదు, నేను ఎప్పుడైతే నా సొంతంగా ఎప్పుడైతే నిన్ను వివాహం చేసుకోమని అడిగానో ఆ రకంగా నువ్వు నన్ను వివాహం చేసుకోవాల్సిందే తప్పితే నువ్వు నన్ను తిరస్కరించడానికి వీలు లేదు అంటుంది. నీ మనసులో కామ కోరికలు ఉండడం చేత నువ్వు ఇలా అడుగుతున్నావు. నీ దోషంతో నేనేమి నీ యొక్క కోరిక నేను మన్నించలేను. నేనే కాదు, ఋషికుమారులు ఎవ్వరు కూడా నిన్ను వివాహం చేసుకోరు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆవిడ శపిస్తుంది కచుడిని. ఏమనంటే, నువ్వు మా నాన్నగారి దగ్గర మృత సంజీవిని విద్య నేర్చుకున్నావు కదా, అది ఏది కూడా నీకు ఫలించకుండా ఉండుగాక అని నేను శపిస్తున్నా అంటుంది. శపించుతున్నా అనేసరికి ఇంకా సరే అమ్మా, నువ్వు నన్ను శపించు, ఏం పర్వాలేదు, కానీ నాకు ఫలించకపోవచ్చు, కానీ నేను ఎవరికైతే నేర్పుతానో వాళ్ళకి ఈ మృత సంజీవిని విద్య ఫలిస్తుంది. ఈ రోజు నుంచి నేను కూడా చెప్తున్నాను, నిన్ను ఋషికుమారులు ఎవరు కూడా నిన్ను వివాహం చేసుకోరు. నువ్వు ఒక క్షత్రియ కుమారుడిని మాత్రం వివాహం చేసుకుంటామని అతను కూడా శాపం పెట్టేస్తాడు. ఎందుకంటే అతను కూడా మహర్షి కదా, చాలా తపస్సంపన్నుడు కాబట్టి అతను మళ్ళీ తిరిగి అతనికి చెప్పేస్తాడు, ఆవిడకి చెప్తాడు. చెప్పగానే దేవతలందరూ కూడా చాలా సంతోషించి, నాన్న చాలా మంచి పని చేశావు, గురువుగారి కూతుర్ని అలా వివాహం చేసుకోకుండా ఆవిడ శాపాన్ని కూడా స్వీకరించి తను చెప్పిన ఎవరైతే ఈ విద్యను ఏ శిష్యుడికి చెప్తే ఆ శిష్యుడి వల్ల మళ్ళీ దేవతలు బతికే అవకాశాన్ని అతను కల్పించుకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే, దీనివల్ల మనకు ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే, గురువు పత్నిని కానీ గురు కుమార్తెని కానీ మనం చాలా పవిత్రమైన భావంతో చూడాలి తప్పితే వేరే భావంతో చూస్తే మనకు అనేక దోషాలు కలుగుతాయి. అటువంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. అర్థమవుతుందన్న, మీరు ఎప్పుడు కూడా ధర్మనిష్టతో ధర్మబుద్ధితో మీ విద్యను అభ్యసించాలి. పవిత్రమైన ఆలోచనలతో ఉండాలి. మనస్సులో ఎప్పుడు కూడా దోషపూరితమైన ఆలోచనలు ఎప్పుడు సంఘర్షణ వెంటాడుతూనే ఉంటుంది. ఎలాగైతే మనం ఒక రాగి పాత్రని ఉదయం లేవగానే మనం కాస్త చింతపండు అది వేసి మంచిగా తోమితే తెల్లగా ఎలాగైతుందో, మనస్సుని కూడా భగవన్నామంతో కానీ అనుష్ఠానంతో కానీ తపస్సు చేత కానీ మనం మనస్సుని నిత్యం శుద్ధి చేసుకోవాలి. చేసుకోకపోతే దాంట్లో ఇంకా మలినం ఏర్పడుతూనే ఉంటుంది. ఆ మలినం ఏర్పడి ఆలోచన, మంచి ఆలోచనలు రావు, ఇంకా చెడ్డ ఆలోచనలే వస్తూ ఉంటాయి. అలా కాకుండా మంచి ఆలోచనలతో మనం ఎప్పటికీ మనం విద్యను అభ్యసించాలి. అలాగే పవిత్రమైన హృదయంతో గురువుగారి పత్నిని, గురువుగారి పుత్రి సంతానాన్ని మనం పవిత్రమైన భావంతో చూడాలి. ఎటువంటి అపవిత్రమైన ఆలోచనలతో మనం ఉండకూడదు. ఈ విషయాన్ని ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు విద్యను అభ్యసించేటప్పుడు చాలా పవిత్రమైన హృదయంతో ఉండాలి. ఏ విద్యను అభ్యసించినా సరే, ఎవరు ఏ విద్యను అభ్యసించినా సరే వారు చాలా పవిత్రమైన ఆలోచనలతో ఉండాలి, ధర్మనిష్టతో ఉండాలి. ఆ విద్య సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది
అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అంతేగాని ఈ విద్య వల్ల నాకెంతవరకు లాభం జరిగింది, నాకెంతవరకు డబ్బు వచ్చింది అనే ఆలోచనలతో ఎప్పుడు ఉండకూడదు. నేను నేర్చుకున్న విద్య 10 మందికి, ఈ సమాజానికి ఏ విధంగా నేను సేవ చేయగలను. నువ్వు ఎప్పుడైతే సమాజం గురించి నువ్వు ఆలోచిస్తుంటావో నీ గురించి సమాజం అంతకంటే 100 రెట్లు సమాజం నీ గురించి ఆలోచిస్తుంది. నీ గురించి నువ్వే ఆలోచిస్తున్నావు అనుకో, నీకు ఏదీ ప్రాప్తించదు ఈ లోకంలో. ఏంటంటే కచుడు మృత సంజీవిని విద్యని నేర్చుకొని దేవతల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవతలందరూ కూడా మహేంద్రుణ్ణి, ఆయన నువ్వు అసురుల మీద నువ్వు యుద్ధాన్ని చేసిరా, మనకి మృత సంజీవిని విద్య దొరికిందని చెప్పి అందరూ చెప్పగానే మహేంద్రుడు బయలుదేరి వెళ్తూ ఈ అనేక స్త్రీలు ఒక సరోవరంలో స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలన్నింటినీ కూడా, ఆ ఒడ్డు దగ్గర ఉన్న వస్త్రాలన్నింటినీ కూడా కలగాపులగం చేసేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆ దేవతల యొక్క గురువు బృహస్పతి కూతురు దేవయాని, శుక్రాచార్యుడి కూతురు వృషపర్వుడి కూతురు వృషపర్వతుడు శర్మిష్ఠ, ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడం కోసం చిన్న మెలిక పెట్టేసి వచ్చేస్తాడనమాట. తర్వాత ఆ స్త్రీలంతా స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళ వస్త్రాలు తీసుకోబోతూ ఒకళ్ళ వస్త్రాలు తీసుకుంటూ దేవయాని వస్త్రాలు శర్మిష్ఠ వస్త్రాలు దేవయాని కలిసిపోతాయి అనమాట. కలిసిపోయినప్పుడు నువ్వు నా వస్త్రాలు ఎలా తీసుకుంటావు, నువ్వు నా వస్త్రాలు తీసుకోవడానికి లేదంటే ఏముందిలే అందరూ పర్వాలేదులే అని దేవయాని అంటుంది. అంటే అప్పుడు అతను వృషపర్వుడు మరి రాక్షసరాజు కదా, రాక్షసరాజు దగ్గర గురువుగా ఉన్నవాడు శుక్రాచార్యుడు. ఆ వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ, మా నాన్నగారి దగ్గర మీ నాన్నగారు ప్రతిగ్రహణ చేస్తున్నారు, మా నాన్నగారు ఇస్తే మీరు తింటున్నారు, అటువంటి మా నాన్నగారి ప్రతిగ్రహం ఇచ్చే దానం చేత మీరు మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి నీలాంటిది నువ్వు నా బట్టలు, నువ్వు నా వస్త్రాలను ఎలా తీసుకుంటావు, నువ్వు నాకంటే శ్రేష్ఠురాలు కాదు, నేనే శ్రేష్ఠత్వాన్ని పొందానని చెప్పి చాలా దుర్భాషలు ఆడుతుంది అనమాట. చాలా భయంకరంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి దేవయానికి చాలా ఉక్రోషం వస్తుంది. ఏంటి మా నాన్నగారిని ఇలా ఉంటుంది, మా నాన్నగారు వీళ్ళ కోసం ఎంతో చేస్తున్నారనే భావంతో ఆవిడ ఉంటుందన్నమాట. ఉంటున్నప్పుడు ఇవన్నీ సరేమో, నేను మీ నాన్నగారి ఒక దయాదాక్షిణ్యంతో మేము జీవిస్తున్నాం కాబట్టి నిన్ను ప్రసన్నరాలని నేను చేసుకుంటాను, పర్వాలేదా అంటుంది. చిచి, నువ్వు నాకు నా వస్త్రాలను ముట్టుకున్నావు కాబట్టి నువ్వు పో అని చెప్పి అతను అంటే ధన గర్వంతో ఆవిడ్ని ఒక నూతిలో తోసేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి యయాతి అనే మహారాజు, చాలా గొప్ప మహారాజు వస్తాడు. నహుషుడి కుమారుడు అతను యయాతి. ఆ యయాతి వేట కోసం తన సైన్యంతో వచ్చి ఆ వేట ముగించుకున్నాక దాహం వేస్తూ ఆ కూపం దగ్గరికి, ఆ బావి దగ్గరికి వచ్చేసరికి అక్కడ దేవయాని మంచి స్వరూపం కనబడుతుంది. అలాగే ఏంటమ్మా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇంత అద్భుతంగా ఉన్నావు, నువ్వు ఎవరి కూతురువి ఏంటి అని విచారిస్తాడు. ఆవిడ చెప్తుంది అనమాట. నువ్వెవరు అని అడిగితే నేను యయాతిని, నేను పలానా మహారాజుని, మా నాన్నగారు నహుషుడు, నేను ఇంట్లో వేట కోసం వచ్చాను, ఇక్కడికి దాహం వేసి ఈ కూపం దగ్గరికి వచ్చారంటే సరే నన్ను ఈ నూతిలోంచి కాపాడినేసరికి ఆవిడ బ్రాహ్మణ కుమార్తె అని తెలుసుకొని కుడి చేత్తో అది ఆ చేతిని పైకి లాగి ఆవిడని రక్షిస్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాణిగ్రహణం. ఇక్కడ ధర్మం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల, ప్రతి మగవాడు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. అలా ఇచ్చుకోకూడదు. ఒకసారి ఒక మగవాడు ఒక ఆడపిల్ల కుడి చేతిని గ్రహిస్తే వివాహం అయిపోయినట్టే, అది గమనించాలి. అందుకంటే ఎట్లా పడితే అట్లా, అంటే మన కరోనా టైంలో ఆ కరోనా అనే ఒక వ్యాధి వల్ల షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని తెలిసినా కూడా మళ్ళీ అదే ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించకూడదు. ఏదైనా ఉన్నా సరే నమస్కార ముద్రతో, లేకపోతే నవ్వుతో పలకరించుకోవాలి తప్పితే ఇట్లా షేక్ హ్యాండ్స్ చేతులు గ్రహించకూడదు. ఆ గ్రహిస్తే వివాహం అయిపోయినట్టే, అలా చేయకూడదు. అప్పుడు దేవయాని ఏమంటుందంటే, నాయన మహారాజా, నువ్వు నన్ను కుడి చేతిని పట్టుకున్నావు కూడా నువ్వు చాలా సుందరంగా ఉన్నావు, నువ్వు పాణిగ్రహణం చేసావు కూడా నన్ను వివాహం చేసేసుకో, నేను నిన్ను ఇష్టపడుతున్నానంటుంది. అన్నప్పుడు అమ్మ నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుడిని, అలా ఎలా కుదురుతుంది, అలా అది మహా అధర్మం, అది అలా కుదరదమ్మా, నేను నిన్ను రక్షించడం కోసం నీ చేతిని తాకాను కానీ నేను అలా చేయనంటే, మీ నాన్నగారు చాలా గొప్ప విద్వాంసులు, ఆయన అలా చేయకూడదంటే సరేనండి, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి ద్వారానే మిమ్మల్ని నేను ఒప్పిస్తాను, ఇప్పుడు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తానని చెప్పి అది ఆవిడ దేవయాని
శుక్రాచార్యుడి ఇంటి దగ్గరికి వెళ్తుంది అంతే. ఆ యొక్క ఆ స్థావరం దగ్గరికి వెళ్ళదు, ఎక్కడో ఒక దగ్గర చుట్టూ దగ్గర కూర్చుంటుంది. అప్పుడు శుక్రాచార్యుడు ఏంటి ఇంతవరకు రాలేదు నా కూతురు అని చెప్పి విచారిస్తూ ఒక దాసిని పంపిస్తాడు. ఆవిడ పేరు ఘూర్ణిత. ఆవిడ ఏం చేస్తుందంటే వెతికి వెతికి చూసి, ఏమ్మా ఇలా వచ్చి ఇంటి ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే, ఏం లేదమ్మా ఇలా నన్ను శర్మిష్ఠ ఇంత దుర్భాషలాడింది, ఒక ఒక గొడ్డలతో నరికేసినా అంత దుఃఖం కలగదు, తర్వాత చేతులతో దెబ్బలు అంటే కొట్టినా సరే అంత దుఃఖం కలగదు, కానీ అనవసరమైన పరుషమైన వాక్యాలతో నా హృదయం అంతా కూడా బాధాతప్తంతో ఉంది, నేను భరించలేకపోతున్నా ఈ బాధని, మా నాన్నగారికి చెప్పి వెళ్ళి చెప్పు అంటే వెళ్ళి చెప్తున్నాను. అప్పుడు వచ్చి శుక్రాచార్యుడు అడుగుతాడు, అమ్మ ఏమేం జరిగిందంటే, ఇలా నన్ను శర్మిష్ఠ ఇలా అంది, నువ్వు ప్రతిగ్రహణ అంటే నువ్వు ఇలా వాళ్ళు ఇలా మనకి ఇస్తే మనం ప్రతిగ్రహణం అంటే ఒకరు ఇస్తే తీసుకొని మనం జీవనాన్ని కొనసాగించడం, నువ్వు వాళ్ళ దగ్గర ఒక గురువుగా నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టుగా, వాళ్ళు ఇస్తే మనం బతుకుతున్నట్టుగా గర్వంగా ఆవిడ మాట్లాడింది. కాబట్టి నా హృదయం చాలా చలించిపోయింది, ఆ యొక్క మాటలు అవి నేను భరించలేకపోతున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క వృషభానికి ఆ యొక్క స్థావరానికి నేను రాను, నువ్వు కూడా వచ్చేసి మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, మనకు అక్కర్లేదు వీళ్ళ ద్రవ్యం అక్కర్లేదు, వీళ్ళది ఏం అక్కర్లేదు అనగానే, అమ్మా అలా కోపగించకూడదమ్మా, అట్లా ఒకవేళ అవతల వాళ్ళు మనం నిందించినా కూడా మనం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, ఎప్పుడైతే కోపాన్ని మనం అదుపులో పెట్టుకోమో అటువంటప్పుడు మన మిత్రులు, భర్త అంటే భార్య అయితే భర్త కోపంగా ఉంటే భార్య, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా దూరం అయిపోతారు, అటువంటి పని మనం చేయకూడదు, మనం కోపంగా ఉండకూడదు, నేను మాట్లాడతానని చెప్పి శుక్రాచార్యుడు వెళ్ళి వృషభరుడితో చెప్తాడు, నాయన నేను ఇంకా ఇక్కడ ఉండలేను, నేను నా కూతురు చాలా దుఃఖంతో ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసరికి, అప్పుడు వృషభరుడు అమ్మ అయ్య బాబోయ్ మీరు అలా అనకూడదండి, మీరు ఈ యొక్క ఈ గ్రహాలకన్నిటికీ అధిపతులు, ఈ యొక్క భూమి మీద ఉండే అన్ని ద్రవ్యాలకి మీరే దానికి అధిపతులు, మీరు చాలా విద్వాంసులు, మిమ్మల్ని నేను సేవించి మాకు మీరు హితులు, మాకు పురోహితులు, మీరు అలా వెళ్ళిపోతే మేము సముద్రంలోకి చనిపోవడం తప్పితే మాకు వేరే మార్గం లేదు, మమ్మల్ని రక్షించండి, మేము ఇబ్బంది పడతామంటే, లేదు నాయన నేను దేవయాని యొక్క మనస్సుని శాంతింపజేయకుండా నేనేం చేయలేను అంటే, ఆవిడ శాంతిస్తేనే నేను ఉండగలుగుతా, లేకపోతే నేను ఉండలేనంటే, దానికోసం నేను ఏదైనా చేస్తాను, నేను శర్మిష్ఠను పిలిపిస్తాను, శర్మిష్ఠను నువ్వు ఏది కొరితే దేవయాని ఏది కొరితే చేస్తుంది అంటే సరే నాయన అంటాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వంశం కోసం ఒక వ్యక్తిని, వినబడుతుందా, ఒక వంశం కోసం ఒక వ్యక్తిని వదిలేయాలి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని వదిలేయచ్చు, ఒక నగరం కోసం ఒక గ్రామాన్ని వదిలేయాలి, ఇది నీతి. అంటే ఒక వంశమే అంటే ఒక సమూహం నాశనం అయిపోతుందంటే ఒక వ్యక్తిని బలియచ్చు, తప్పేం కాదు. ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక కుటుంబాన్ని మనం వదిలేసుకోవాలంటే ఆ కుటుంబం త్యాగం చేసేయాలి. అలాగే ఒక నగరం కోసం ఒక గ్రామం అంటే ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, అక్కడ కొన్ని గ్రామాలు పోతున్నాయి, తప్పదు, వదిలేసుకోవాలి, ఇది ధర్మం. అప్పుడు ఆ ధర్మం చేత తన శర్మిష్ఠను పిలిపించి, దేవయాని ఏం చెప్తే చేయాల్సిందే అమ్మా, మేము వేరే మార్గం లేదు, నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఆవిడ ఏం చెప్తే చేయాలంటాడు. అప్పుడు శర్మిష్ఠ వచ్చి దేవయాని, అమ్మ నేను తప్పైంది, నువ్వు నన్ను ఏం చేయమంటే చేస్తానంటే, నువ్వు నాకు దాసిగా ఉండాల్సిందే అంటే, దాసిగా కాదమ్మా, మీ నాన్నగారు నిన్ను ఎవరికి కన్యాదానం చేస్తే అక్కడికి కూడా వచ్చి నేను దాసిగారే ఉండిపోతాను, మీరు మాత్రం అలా మా నాన్నగారిని వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళకూడదు, నన్ను క్షమించి మీరు దాసిగా నన్ను స్వీకరించండి అంటున్నామంట. అంటే ఒక వాక్కుని దుర్భాషలాడడం వల్ల తనకు పట్టిన గతి ఏంటంటే దాసిగా ఆవిడ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనవసరంగా గర్వంతో, ధన గర్వంతో కానీ ఒకళ్ళు మనం ఇస్తే అంటే ఒకళ్ళకి మనం ఏదైనా ఇచ్చామనుకో, మనం కాక ఇచ్చామనుకోవద్దు, మనకి ఇచ్చే భాగ్యం కలిగిందని మనం భావించాలి తప్పితే మనం ఇచ్చామని అనుకోకూడదు. ఆ గర్వం ఎప్పుడైతే వస్తుందో ఆ ఇచ్చిన ఫలితం మనకి ఉండదు. ఆవిడ చేసిన పనికి ఆవిడ దేవయానికి అంటే శుక్రాచార్యుడికి, వాళ్ళ ఇంటి పురోహితుడికి కూతురు దేవయానికి ఒక దాసిగా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆవిడ చెప్పేస్తుంది, అమ్మ నేను జీవితాంతం నీకు సేవ చేసుకుంటాను, దాసిగా ఉంటానని చెప్పేసరికి ఆ రకంగా ఆవిడ వెళుతుంది, దాసిగా వెళుతుంది. అప్పుడు ఆవిడ ఆ మాట అనగానే ఇంకా
శుక్రాచార్యుడు సంతోషించి ఆ యొక్క వృషభరుడి దగ్గరానికి మళ్ళీ వెళ్తాడు. ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి యజాతి ఎవరైతే దేవయాని ఏమంటుందంటే యజాతి యొక్క వృత్తాంతం ఎవరైతే ఆమెని బావిలోంచి రక్షించాడో ఆయన గురించి చెప్తుంది. నేను ఆయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పి శుక్రాచార్యుడు చెప్పగానే అప్పుడు యజాతి దగ్గరికి వెళ్ళి శుక్రాచార్యుడు చెప్తాడు,